రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిఎస్ పరిధి అత్తాపూర్ మూసీ నదిలో హానికర రసాయనాలు వదులుతున్నారు ఇసుక దందా చేస్తున్న వ్యక్తిగా గుర్తించారు. విదేశీగా ఇసుక దందా చేస్తూ పైప్ లైన్ వేసి హానికర కెమికల్స్ ను మూసీలోకి వదులుతున్నారు. రోజుకు 5 నుంచి 10 ట్యాంకర్ల వరకు మూసీ నదిలోకి కెమికల్స్ ను వదులుతున్నారు. ట్యాంకర్కు 25,000 తీసుకుని 20,000 లీటర్లు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను మూసీలోకి వదులుతున్నారు. రోజుకు 5 లక్షలకు పైగానే వసూలు చేస్తున్నారు. స్థానికుల మాటు వేసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్మెల్ ఎందుకు వస్తుందని మేము అబ్జర్వ్ చేస్తూ 3-4 డేస్ నుంచి కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాం. అలా అని మేము ఏం చేసామంటే ఒక 15 మెంబర్స్ ఉంటాం మేము సామ్లము. ఒక 5 మెంబర్స్, ఒక టిప్పాన్ పూల్ దగ్గర ఒక 5 మెంబర్స్, ఇక్కడ ఒక 5 మెంబర్స్, అక్కడ ఒక మొత్తం అట్లా డిస్ప్యూట్ ఒక 15 మందిని అలా ఉండుకుంటూ ఒక 3 డేస్ నుంచి రెక్కి చేసుకుంటూ అలా ఉంటూ చేస్తుంటే మా స్వామికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్వామి ఒక వెహికల్ వచ్చింది ఇక్కడ అనగానే మిగతా మా స్వాములు అందరం వచ్చేసి అతనికి వచ్చేసే వరకు లోపలికి వచ్చి అతన్ని ఫాలో అవ్వకుండా వచ్చేసి లోపలికి వెళ్ళగానే అది అతను ఒక సపరేట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేశారు. దీనికి మూసీలోకి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేశారు. వేసి ఇక్కడ వదులుతున్నారు. ఏం చేస్తున్నావు స్వామి అని మేము అడిగినాం. అతను డ్రైవర్ను అడిగితే ఇది మేము డ్రైనేజ్ వాటర్ వదులుతున్నాము. డ్రైనేజ్లో వదలాలి కానీ ఇక్కడ ఎందుకు వదులుతున్నావు? ఇది కాదు కదా, మీ బండి మీద అది ఫ్లోరిక్ యాసిడ్ ఏమైనా ఉంది కదా, ఈ వెహికల్ ఇది వ్యర్థ జలాలు కదా, ఇది ఎక్కడ వేయాలి, నువ్వు ఎక్కడ వేస్తున్నావు అని గట్టిగా మేము. ఈరోజు మాత్రం రాత్రి 1:30కు ట్యాంకర్ వచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్కు పక్కన ఉన్నటువంటి ప్రాంతంలోకి ప్రవేశించడం జరిగింది. దాన్ని వాళ్ళు వచ్చి చూసేసరికి అది పైప్ లైన్ ద్వారా లోపలికి డంప్ చేస్తున్నారు. దాన్ని ఎప్పుడే చూసి పోలీస్ వాళ్ళకు తర్వాత లోకల్గా ఉన్న అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరం వచ్చి చూసి వెంబడే పోలీసుకు కంప్లైంట్ కూడా చేయడం అయింది. వాళ్ళు ఆ లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్లడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే షాద్ నగర్ నుంచి అటు బాల్నగర్ కానీ కొత్తూరు కానీ అక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆ డ్రైవర్ చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను, ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఫ్యాక్టరీలలో వ్యర్థ పదార్థాలను ఏ విధంగా డిస్పోజల్ చేయాలా, ఎట్లా ట్రీట్మెంట్ చేయాలనేటువంటి